హరే కృష్ణ. మానవుడు కానుకలతో దేవుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తే అది కేవలం మూర్ఖత్వమే అవుతుంది. భగవంతుడు చిత్తచోరుడే కానీ విత్తచోరుడు కాదు. ఆయనను ప్రేమ, భక్తి, విశ్వాసాల ద్వారా మాత్రమే సాధించుకోవాలి. సత్యభామ తన అహంకారంతో తన సంపద ద్వారా కృష్ణుడిని తన వైపు తిప్పుకోవాలని ఆశించింది. ఆమె తన వద్ద ఉన్న భారీ మొత్తంలో బంగారాన్ని తూకం వేసి విఫలమైంది. రుక్మిణి నిజమైన భక్తితో సమర్పించిన ఒకే ఒక్క తులసి ఆకు తన సంపదను మించిందని నిరూపించడం ద్వారా సత్యభామ తన మూర్ఖత్వాన్ని గ్రహించింది. సత్యభామ కోరికకు ప్రతీక అయితే రుక్మిణి భక్తికి ప్రతీక. ఆకు, పువ్వు, పండు లేదా నీటిని సమర్పించడం పట్ల తాను సంతోషంగా ఉంటానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. దీన్ని కేవలం అక్షరాలా తీసుకోకూడదు. మన శరీరమే ఆకు, మన హృదయమే వికసించిన పువ్వు, మన మనస్సే ఫలం, మన కన్నీళ్ళే తోయం. ఇవి దేవునికి ఆమోదయోగ్యమైన అసలు సమర్పణలు. వీటి ద్వారానే దేవుడు సంతృప్తి చెందుతాడు. మనలో ప్రేమ ఉంటే నిత్యము భగవంతుడు మనతోనే ఉంటాడు. ఆయన మనతో ఉంటే జీవితంలో మనకు లోటు అనేది ఏది ఉండదు. హరే కృష్ణ.